ఇంట్లో మగపొల్లగాండ్లు ఎంతమంది ఉన్నా నాయనకు ఆడపిల్ల అంటేనే ఎక్కువగా ఇష్టం. చాలా ఇళ్ళల్లో గిట్లనే ఉంటుంది. అట్లా ఇక తండ్రి కూతుర్లు అన్నాక ఏమైనా మాట్లాడుకుంటారు. ఒకసారి అలుగుతుంటారు, ఒకసారి గులుగుతుంటారు, ఇంకోసారి ప్రేమ మాట్లాడుతుంటారు. ఇట్లనే కవితక్క కూడా మా నాయనకు నేను లెటర్ రాసిన, అందులో తప్పేమున్నది అని అంటున్నది. ఇంకా మస్తు ముచ్చట్లే చెప్పింది అక్క. గా కథ ఏందో చూద్దాం పార్రి. కారు పార్టీలో మరిగా లోపట ఏం నడుస్తున్నదో ఎవరికి సమజైతలేదు గాని కవితక్క మాత్రం తగ్గేదేలే అంటున్నది. అక్క ముచ్చట్లు చూస్తుంటే సొంత పార్టీ వాళ్ళతోనే సొంత ఇంటి వాళ్ళతోనే యుద్ధం చేస్తున్నట్టుంది కదా అనుకుంటారు అందరూ. అంతేకాదు ఇంటికి పోయి మాట్లాడేదానికి నాయనకు లేఖ రాసుడు ఏందక్క అని అంటే అసోంటి 100 లేఖలు రాసిన మా నాయనకి నేను రాసుకుంటా తప్పేమున్నది అన్నట్టు మాట్లాడిందట అక్క. అంతేకాదు గా కాగితం బయటికి ఇడిసిన వాళ్ళు ఎవరో చెప్పాలి అన్నట్టు కూడా గరమైందట. పెద్ద ముచ్చట ఏంటిదంటే కేటీఆర్ సారు జరంతమంది కారు పార్టీ లీడర్లు అమెరికాకు పోయి అక్కడ కారు పార్టీ 25 ఏళ్ళ సంబరాలు చేస్తున్నారు కదా, అగో దాని మీద కూడా కవితక్క గరమైంది. ఓ దిక్కు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కిరికిరి చేయబట్టి కేసీఆర్ సార్కు నోటీసులు ఇస్తే దాని మీద ఆలోచనలు చేయకుండా బయటి దేశాలకు పోయి సంబరాలు చేసుకున్నాడు పద్ధతేనా అన్నట్టు మాట్లాడింది అక్క. ట్విట్టర్లో మెసేజ్లు పెడితే అయిపోయానా అన్నట్టు అన్నకే సూటి పెట్టినట్టు మాట్లాడింది. కారు పార్టీలకేంచి కవితక్కను బయటికి పంపేందుకు చూస్తున్నారట కొంతమంది. ఎవరెన్ని చేసినా ఎక్కడికి పోయేది లేదన్నట్టు చెప్పుకొచ్చింది. కేసీఆర్ సార్ మాట తప్ప ఎవ్వళ్ళ మాట వినదట. ఇదిట్లుంటే చెయ్యి పార్టీల చెరీకైతాంది, అట్లయితాంది ఇట్లయితాంది అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తానాయి కదా, అసోంటిది ఏం లేదన్నట్టు చెప్పిందట కవితక్క. ఇంకో దిక్కు ఇటు ఆమె ముచ్చట్లు బయటకు వచ్చినాయో లేదో అటు చెయ్యి పార్టీ లీడర్లు కూడా బయటకు వచ్చిండ్రు. చూడుర్రి వాళ్ళేమన్నారో. మై డియర్ డాడీ అంటూ డాక్టర్ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమని తెలియదన్నమాట సందర్భంగా చెబుతూ కవిత గారి కామెంట్స్ పైన కేటీఆర్ గారు స్పందించాలి, కేటీఆర్ గారు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత మాట అన్నట్టుంది ట్విట్టర్ లో పెడితే సరిపోద్దా అని. కేటీఆర్ గారు తన కుటుంబాన్ని వ్యవహారం చక్కదిద్దుకోలేని మీరు ఈరోజు ప్రజల గురించి ప్రజలకు ఏం సమానం చెప్తారో చెప్పాలంటున్నాం. గిట్లా ఇక ఓ దిక్కు అటు పంచాయతీ నడుస్తూనే ఉన్నది. ఇంకో దిక్కు కవితక్క మేడ్చల్ జిల్లా తూముకుంట కాడ సేవాలాల్ మహారాజ్ గుడి 3వ వార్షికోత్సవానికి పోయి మాజీ మంత్రి మల్లన్నతో కలిసి స్టెప్పులేసింది. కవితక్క ముచ్చట్ల మీద రాజకీయం గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు. ఆ పంచాది ఎట్ట దేవుతుందో ఏమో గాని పెద్దసారి ఏమంటలేడైందబ్బా అనుకుంటారట చాలా మంది. మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.